సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సో సార్ నవీన్ యాదవ్ గారు జూబ్లీ హిల్స్లో చూసుకుంటే భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఈరోజు ఆయన బర్త్డే కూడా. సో అంటే 10 సంవత్సరాల నుంచి చూస్తున్నట్లయితే బీఆర్ఎస్ వాళ్ళు అభివృద్ధి అనేది లేదు అని చెప్పేసి ప్రజలైతే చాలా కష్టాలు అనుభవించారు. మరి ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా చాలా పెద్ద బాధ్యత పెట్టాం మేము నవీన్ యాదవ్ గారు. ముందుగా నవీన్ యాదవ్ గారు హ్యాపీ బర్త్డే టు యూ సార్. నూతన ఎమ్మెల్యే గారు, మీరు నూతనంగా నిత్య యవ్వనంగా నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా 10 మందికి సేవ చేసుకుంటూ దినదిన ప్రవర్ధమానమై ఎదిగి ఒక మంచి మంత్రి పదవి కూడా ఈ సంవత్సరంలోనే సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నవీన్ యాదవ్ గారి గురించి మాట్లాడితే అతను చాలా సంవత్సరాలుగా మాకు తెలుసు, కాకపోతే ఆయనతో డైరెక్ట్ మనకి కాంటాక్ట్ లేదు. కానీ కాకపోతే ఆయన మంచితనం తెలుసు, ఆయన చేసే సేవా గుణం తెలుసు. కాబట్టి వేళ భారీ మొత్తంలో అతనికి బాధ్యత పడిపోయింది. ఖచ్చితంగా 7 డివిజన్లలో కూడా ఈ మన జూబ్లీస్ నియోజకవర్గంలో 7 డివిజన్లలో కూడా చాలా బస్తీలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ ఒకటి తీర్చుకుంటూ రావాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈయనకి పూర్తిగా సహకారం అందించాలి. పూర్తిగా సహకారం అందిస్తే జూబ్లీస్ నియోజకవర్గాన్ని ఆయన ఇంకో 40-50 సంవత్సరాలు ఇక్కడే చిరస్థాయిగా ఉండే వ్యక్తి కాబట్టి ఆయన ఈ నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవాలి, అద్భుతమైన ప్రగతి సాధించాలి. నాయకులు అధికారం కోల్పోవడానికి కారణం ఏంటంటే సరైన సమయంలో అందుబాటులోకి రాకపోవడం, సహాయం చేయకపోవడం. దీనివల్లే రాజకీయ నాయకులు ఎక్కువగా డిసప్పాయింట్ ఓడిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి ఏం జరగకుండా అందరికీ అవకాశం కల్పించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సమస్యలు విని అవి పరిష్కార దిశగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోగలిగితే ఇతను చిరస్థాయిగా జూబ్లీస్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.